రేపు జరగనున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4.63 లక్షల మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఎమ్మెల్సీ బరిలో 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1.73 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లున్నారు. ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రేపు జరగబోయే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అధికారులు అయితే ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా 3 జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్, సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు జిల్లా యంత్రాంగం మొత్తం ఓవరాల్గా చూసినట్టు ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే ఈ 6 జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు కావచ్చు, కమిషనర్లు కావచ్చు పూర్తి స్థాయిలో రేపు జరగబోయే ఎన్నికలు సజావుగా కొనసాగేందుకు ఎక్కడ కూడా అవాంతరాలు జరగకుండా, ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా పూర్తి స్థాయిలో ఎన్నికలు జరిగేందుకు పూర్తి స్థాయిలో ఇవాళ జిల్లా కలెక్టర్గా ఆయా కమిషనర్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం వరంగల్ కలెక్టరేట్లో ఉన్నాం. వరంగల్ కలెక్టరేట్లో రేపు జరగనున్న ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మిషన్స్ కావచ్చు, పోలింగ్ ఏర్పాట్లు ఎక్కడ కూడా మొత్తం ఓవరాల్గా వరంగల్ జిల్లా విషయానికి వస్తే 3 జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ పట్టభద్రులకు సంబంధించి 605 పోలింగ్ బూతులు ఉంటాయి. 605 పోలింగ్ బూతులకు సంబంధించి వరంగల్ జిల్లా విషయానికి వస్తే వరంగల్ జిల్లా విషయంలో కూడా సుమారుగా 200 పోలింగ్ బూతులు ఉంటాయి. పోలింగ్ బూతులకు సంబంధించి సజావుగా సాగేందుకు ఇప్పటికే అధికారులకు గైడ్లైన్స్ ఇచ్చారు. ఎట్లా ఎన్నికలు నిర్వహించాలో వాళ్ళకు నుండి గైడ్లైన్స్ ప్రకారం ఆ గతంలో ఒక ఈవీఎంస్ మిషన్ కాకుండా ఓన్లీ బ్యాలెట్ పేపర్ ఉంటుంది. బ్యాలెట్ పేపర్లో ఎట్లా గైడ్లైన్ చేయాలో ఓటర్స్ తోటి ఇవాళ అంతా పట్టభద్రులు అంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఎట్లా ఓటింగ్ చేయాలి. గతంలో చూసుకుంటే గతం ఎన్నికలలో అన్నింటిలో కూడా ఈ జనరల్ ఎన్నికలు కంటే కూడా పట్టభద్రుల ఎన్నికలు చాలా తక్కువగా పోలవుతున్న పరిస్థితి. నిజంగా చాలామందికి ఆ పోలింగ్ ఓటు వేయడం రాదు. చాలామందికి మనకు గైడ్లైన్ చేయాలనే ఉద్దేశంతో జిల్లా అధికారులు కావచ్చు పూర్తి స్థాయి ఇవాళ కలెక్టర్లు అందరూ కూడా దీని మీదే కాన్సన్ట్రేషన్ చేసి ఎలా జరగాలని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం వరంగల్ అడిషనల్ కలెక్టర్ మేడం మనతోటి ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. రేపు జరగబోయే ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ బూతులు ఎట్లా ఉన్నాయి? అధికారులు మొత్తం ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తారు? ఏం జరగబోతుంది? ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తం 59 పోలింగ్ స్టేషన్లలో రేపు పోలింగ్ నిర్వహించబడుతున్నదండి. 43,812 ఓటర్లు ఇక్కడ రేపు ఓటు వేయబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా వెబ్ కాస్టింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల పోలింగ్ స్టేషన్లో జరిగే ప్రతి ఒక్క మూమెంట్ కూడా లైవ్ వెబ్ కాస్టింగ్ ఎలక్షన్ కమిషన్ వారు కూడా డైరెక్ట్గా చూసే సదుపాయం ఏర్పాటు చేయబడ్డది. అట్లాగే ప్రతి పోలింగ్ స్టేషన్లో బందోబస్తు కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది. మా పోలింగ్ స్టేషన్కి పీఓ, ఏపీఓ, ఓపీఓస్ ఒక మైక్రో అబ్జర్వర్ని పోలింగ్ స్టాఫ్ డిప్లాయ్ చేయడం జరుగుతున్నది. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మెటీరియల్ అనేది వారు ఇప్పుడు తీసుకుంటున్నారు. దీని తర్వాత పోలింగ్ పార్టీస్ అన్నీ కూడా ఆర్టీసీ బస్సులను అరేంజ్ చేయడం జరిగింది. వారి ద్వారా పోలింగ్ స్టేషన్లను రీచ్ అవుతారు. ఇది ఈసారి మాన్యువల్గా బ్యాలెట్ బాక్స్ ద్వారా జరిగే ఓటింగ్. ఇది బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగేది. పర్పుల్ కలర్, వైలెట్ కలర్ పెన్నుల ద్వారా వాళ్ళు ఓటర్లు ఏదైతే ఉందో ప్రిఫరెన్షియల్ ఓటింగ్ చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేపట్టడం జరిగింది. మేడం, జనరల్ ఎన్నికల కంటే కూడా పట్టభద్రుల ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా పట్టభద్రులు చాలామంది ఓటు తక్కువ వినియోగం, చాలామంది తక్కువ వినియోగించారు. బ్యాలెట్ పేపర్ ఓటు కాబట్టి వాళ్ళకు ఓటు ఏ రాకపోవడంలో చాలామంది జనరల్ కామన్ విలేజ్ పీపుల్ కంటే ఈ ఓట్లు చాలా మురిగిపోతున్న పరిస్థితి, వేరే రకం పరిస్థితి. నిజంగా ఈ బ్యాలెట్ పేపర్ని ఎట్లా గైడ్లైన్ చేస్తారు, వాళ్ళు ఎట్లా వేయాలి విధానం ఇప్పటికి కూడా చాలామంది తెలియని పరిస్థితి, కొంత కన్ఫ్యూజన్ ఉన్న పరిస్థితి. దీనికి ఎట్లా ఏం చెప్తారు మేడం? ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా డెవలప్ అయిందండి. ఇది పట్టభద్రుల ఎన్నిక కాబట్టి అందరూ విద్యావంతులే. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఉన్నది కాబట్టి ఇంకా ఎవరైనా వారికి తెలియకపోతే తెలుసుకోవచ్చు. అట్లాగే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ ముందర మేము ఈ ఓటింగ్ ఎట్లా చేయాలి అనేది ఒక బ్యానర్ ద్వారా మేము ప్రదర్శించడం జరుగుతున్నది. కాబట్టి ఎవరైనా తెలియని వాళ్ళు అది చూసుకొని వేసుకోవచ్చు. ఆల్రెడీ క్యాండిడేట్లకు కూడా మేము పూర్తి స్థాయిలో దీని మీద అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి ఎవరికి కూడా ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరూ విద్యావంతులే కాబట్టి వాళ్ళు వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు. లేదా మేము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ద్వారా కూడా ఎలా ఓటు వేయాలో తెలుసుకొని వారు సక్రమంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. మేడం, ఓటర్స్ వచ్చిన తర్వాత అంటే టైం లాస్ట్ మినిట్లో 4 గంటల తర్వాత ఏమైనా లోపల ఉన్న వరకు అలౌ చేస్తారా? తర్వాత కొంత ఏమైనా ఎక్స్టెండ్ చేశారు? తప్పకుండా అండి. 4 గంటల వరకు ఎవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎంతసేపు అయినా కూడా ఆ లైన్లో ఉన్న వాళ్ళని అలో చేయడం జరుగుతుంది. మేడం, ఇప్పుడు అంటే జనరల్ ఎలక్షన్స్ 12 ఐడి కార్డ్స్ గుర్తించిన పరిస్థితి ప్రభుత్వం, అదేవిధంగా దీన్ని కూడా అట్లే ఉంటుందా? కొత్తగా ఏమన్నా వాళ్ళు ఐడి కార్డ్స్ ఇంకేదో అదర్ ఏమన్నా ఎక్స్టెన్షన్ ఏమిటి? అట్లాగే ఉంటుందండి. దీనికి కూడా జనరల్ ఎలక్షన్ మాదిరిగానే ఉంటుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 59 పోలింగ్ కేంద్రాలు అని చెప్తారు. పోలింగ్ కేంద్రాల్లో ఆ పోలింగ్ కేంద్రాలు పూర్తి స్థాయిలో ఓటర్ హక్కు 59,000 మంది ఓటర్లు వినియోగించుకున్న పరిస్థితి. ఇక్కడ కూడా పోలింగ్ బూత్లకు సంబంధించి ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఇటు పోలీసు భద్రత కావచ్చు, ఇటు అధికారులు నియంత్రణ కావచ్చు, పూర్తిగా అధికారుల పరీక్షలతోటి పూర్తిగా ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి. ఓవరాల్గా పోలింగ్ బూత్కు 200 మీటర్ల దూరంలోనే పోలింగ్ వచ్చిన పరిస్థితి. ఇప్పటికే పోలీసు యంత్రాంగం కావచ్చు, ఇప్పటికే 144 సెక్షన్ కొనసాగుతుంది. ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికలు సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రామ్తో భాస్కర్, BRK న్యూస్, వరంగల్.